స్కూల్కి వెళ్ళి ర్యాంకులు తెచ్చుకొని, కాలేజ్కి వెళ్ళి డిగ్రీ సర్టిఫికేట్ తెచ్చుకొని, మంచి జాబ్ తెచ్చుకొని, ఆ తర్వాత పెళ్లి చేసుకొని, పిల్లర్లు కని, ఆ తర్వాత కార్ లోన్, హోమ్ లోన్, హౌసింగ్ లోన్, ఎడ్యుకేషన్ లోన్ నెత్తి మీద వేసుకొని అవన్నీ కట్టడానికి ఎవరి కోసమో ముసలయ్యే వరకు జాబ్ చేస్తూ ఫైనల్ గా కూర్చుంటే మనకు మిగిలేది పెద్ద బొచ్చు. సడన్ గా జాబ్ పోయింది అనుకోండి, మనం మళ్ళీ ఇంకో జాబ్ ఎత్తుక్కోకుండా ఎన్ని సంవత్సరాలు మనం సర్వైవ్ అవడానికి మన దగ్గర సరిపడా డబ్బు ఉంది ఎప్పుడైనా లెక్క పెట్టుకున్నారా? ఇవేవి మనకు తెలియదు. ఎందుకంటే మన స్కూల్లో ఇవేవి నేర్పించరు కాబట్టి, అండ్ మనల్ని పెంచిన పేరెంట్స్ లేదా మన స్కూల్లో పాఠాలు చెప్పిన టీచర్స్ కూడా ఇవేవి తెలియవు కాబట్టి వాళ్ళు కూడా జాబ్స్ చేస్తూ బతుకుతున్నారు. రాబర్ట్ కియోసాకి రాసిన ద ఫేమస్ రిచ్ డాడ్ పూర్ డాడ్ మీద వీడియో చేయమని చాలా మంది నాకు రిక్వెస్ట్ చేశారు. రోజు ఉద్యోగానికి వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఉండాలి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఈ రోజు మనం జాబ్ మానేసాం అనుకోండి, ఈ రోజు నుంచి మనం చచ్చిపోయే వరకు కూడా మనం కాలు మీద కాలేసుకొని పని చేయకుండా కూర్చొని తినడానికి సరిపడా డబ్బులు మన దగ్గర ఉంటే మనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉన్నట్టు. అది ఎలా వస్తుంది? లాటరీ తిరిగితే వస్తుందా? రాదు. మన మైండ్ సెట్ చేంజ్ చేసుకుంటే వస్తుంది.